చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నీవా నదిలో ఇసుక అక్రమ రవాణా విచ్చలవిడిగా జరుగుతోంది. నీవా నది సమీపంలో శ్మశాన పక్కన రహదారి ఏర్పాటు చేసి ఇసుక తరలిస్తున్నారు. సెంటర్ ప్లేట్లు లేని నంబర్ ప్లేట్ లేని ట్రాక్టర్లతో రవాణా సాగుతోంది. విషయం తెలిసిన పోలీసులు, రెవెన్యూ అధికారులు దాడి చేశారు. వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. నంబర్ ప్లేట్లు లేని వాహనాల కారణంగా రోడ్లు ప్రమాదాలు జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ముఖ్యంగా మనకు ఈ వేల్కూరు రీచ్ దగ్గర అదే పనికి ఒక రోడ్డు తయారు చేసుకొని ఇసుక డంప్ చేసినారు. నాకు సాయంత్రం 6 గంటలకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎమ్మెల్యే గారు కూడా ఫోన్ చేసినారు. ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే సిఐ గారికి కూడా తెలియజేసినాము. సిఐ గారు వాళ్ళ పోలీస్ సిబ్బంది అంతా పంపించినారు. తర్వాత ఈడ వచ్చి చూస్తే పరిస్థితి ఒక ఇటాచి ప్లస్ 2 ట్రాక్టర్లు సీజ్ చేయడం జరిగింది. వీటిని మనం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.